హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి దొమ్మకొండలో మహంకాళి బోనాలు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ ఇప్పుడు హనుమాన్ మందిర్కి వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ దేర్, ఐ విల్ టేక్ యూ దేర్. సో గైస్, ఫైనల్గా హనుమాన్ మందిర్కి వచ్చేసా. ఇంత ప్రశాంతంగా అంటే ఎవరు జనాలు లేకుండా ఉంటే టెంపుల్స్లో అసలు క్రేజీ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ రానికి ఒక రీజన్ ఉంది, బట్ అది చెప్పొద్దో తెలీదు. సో అందుకే చెప్పట్లే. అండ్ ఆల్సో వన్ థింగ్, హనుమాన్ గుడిలోకి లోపలికి అమ్మాయిలు వెళ్ళొద్దో, ఇఫ్ మీకు స్పెసిఫిక్ ఎందుకు వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళొద్దు స్పెసిఫిక్ రీజన్ తోటి కమెంట్ చేయండి ప్లీజ్. ఈమెకి 7:30 అని చెప్పిన లిటరల్గా 8:15 అవుతుంది గైస్. ఎప్పుడు లేటే. హాఫ్ అన్ అవర్ కాదు, నేను లేట్గా మీరు ముందు మేము ముందుగా 7:30 అని చెప్పినప్పుడు 7:30కి రావడం ఎవరిది? నీది. యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆల్వేస్ లేట్. బన్నీ హాయ్. యాక్చువల్గా బోనాల రోజు ఇట్లా మార్నింగ్ దర్శనం చేసుకోవడం అలవాటు. లైక్ బోనాల టైంకి ఎక్కువ రష్ ఉంటుంది, అటు వెళ్ళడానికి స్కోప్ ఉండదు. సో మార్నింగ్ టైంలో దర్శనం చేసేసుకుంటే కొంచెం తక్కువ జనాలు ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా అనేసి. అప్పుడు కూడా చాలా జనాలు ఉండే గైస్. అసలు టెంపుల్లో ఆ ఫ్లవర్ డెకరేషన్ అయితే క్రేజీ చేశారు. అక్కడ అమ్మవారి కళ్ళు, త్రిశూలం, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గైస్. గుడిలో లైన్లో నిల్చున్నాం. అండ్ లైన్ చాలా పెద్ద ఉండే. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం గైస్. అక్కడ పోతున్నా అక్కడ పోతున్నా. ఇది మెయిన్ టెంపుల్ గైస్. ఈ టెంపుల్లో అమ్మవారు నాసిక్లోని సప్తశృంగి దేవి అనే టెంపుల్లో ఉండే అమ్మవారికి రెప్లికాగా ఇక్కడ ఉన్నారు. సో ఈ టెంపుల్ని చాముండేశ్వరి దేవి టెంపుల్ ఆర్ మాంకాలమ్మ గుడి అని మేము అంటాము. అండ్ ఈ మధ్య చాలా పాపులర్ అయ్యి చాలా ప్లేసెస్ నుంచి జనాలు కూడా వస్తున్నారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు విజిట్ యూ క్యాన్. ఇప్పుడు చూపించిన టెంపుల్ పక్కనే ఇది మాంకాలమ్మ గుడి. లైక్ బోనాలుకి సంబంధించిన అన్ని ఈవెంట్స్ అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు. లైక్ గైస్ బోనం చేయాలి ఇప్పుడు. బోనాల పండుగ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ బోనం అంటే భోజనం. సో దాంట్లో నైవేద్యం పెట్టి అమ్మవారికి సమర్పిస్తాం. బేసికల్గా పెళ్ళైన తర్వాత అమ్మాయిలు అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారు. అలాగే అమ్మవారు కూడా ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుంది అనేసి వాళ్ళ సొంత కూతుర్లా భావించి అమ్మవారికి కడుపు నిండా భోజనం పెట్టాలి అనేసి అలా బోనంలో నైవేద్యం పెట్టి తీసుకొని వెళ్తారు. ఈ బోనం కొంతమంది మట్టి కుండతో, కొంతమంది రాగి సర్వా అట్లా చేస్తారు. కొంతమంది పసుపుతో అలంకరిస్తారు, కొంతమంది గంధంతో అలంకరిస్తారు. దానిపైన బొట్లు పెట్టి వేప కొమ్మల్ని జడలాగా అల్లి ఫ్లవర్స్తో అలంకరించి దాంట్లో నైవేద్యం పెట్టి పైన దీపం పెడతారు గైస్. అలానే ఏ గుడి దగ్గర అయితే బోనాల పండుగ జరుగుతుందో అక్కడ పోతరాజు, లైక్ అమ్మవారికి పోతరాజు తమ్ముడు కాబట్టి అలా అవతారంలో ఒక పోతరాజు రంగమెత్తుతాడు. శాంతి పరచడానికి అక్కడ ఉన్న జనాలు ఒక మేకపోతును ఆయనకి, ఆ పోతరాజుకి ఇస్తే ఆయన జస్ట్ కొరికి ఆ మేక ఒక తలని మొండని సపరేట్ చేస్తాడు. ఈ ఈవెంట్ని గావు పట్టడం, ఆ రంగమెత్తడం అని పిలుస్తుంటారు. ఇప్పుడు బోనంలో నైవేద్యం పెడుతున్నారు. పచ్చన్నం, పచ్చకూర, పచ్చి పులుసు, పెరుగు, ఇంకా బెల్లమప్పలు. సో ఇవి ఇక్కడ బోనంలో పెడితే అక్కడ బోనం దించినప్పుడు వాళ్ళు తీసుకొని కొంచెం మళ్ళీ మనకు ఉంచితే మనం ప్రసాదం లాగా తినాలి. అది గైస్, వీళ్ళు బోనాలు తీసి ఉరుకుతున్నారు గైస్. ఆగుతాను కూడా ఆగుతలేరు అసలు. ఏందో ఏమో ఎప్పుడు ఈడికొచ్చి ఆగుతారు, నా దగ్గర ఆగకుండా. అయ్యో ఇలా గైస్, ఇగో బోనాలు.
చేతుల్లో ఏం లేకుండా వెళ్ళిపోతున్నాం గైస్ మేము. అందరికి ఇచ్చేసి గైస్ అందుకే వెళ్ళిపోతుంది. దీపాలేవే ఆషాఢ మాసం బోనాలు, వేప కొమ్మలు, పసుపు ఇవన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. అదేంటంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యే టైంలోనే వర్షాలు ఎక్కువగా పడతాయి అండ్ ఆషాఢ మాసంలోనే బోనాలు చేసుకుంటాం. ఆ బోనాలకు మనం యూజ్ చేసేది మెయిన్గా వేపాకులు, పసుపు. వేపాకులు బోనాలకి పెట్టడమే కాకుండా గుమ్మాలకి తోరణాలుగా వేప కొమ్మల్ని మనం వేస్తూ ఉంటాం. సో అలా ఈ వర్షాకాలంలో ఎక్కువ వైరల్ ఫీవర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో వీటిని ఆపడానికి యాంటీబయాటిక్స్ అనేటివి మనకు కావాలి. సో వేప కొమ్మలకి వేపాకులకి ఆ పవర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో ఆడవాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా వాటర్లో ఉంటారు. ఇప్పుడు బోనాలు చేసుకోవడం వల్ల ఈ సీజన్లో పక్కా కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అనేది ఇట్స్ మ్యాండేటరీ. సో అట్లా పసుపు పెట్టుకున్నప్పుడు ఆ వాటర్లో ఉన్నప్పుడు కాళ్ళు చెడకుండా ఉండడానికి ఆ పసుపు అనేది యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. సో అలా ఆలోచించి ఆ ఆచారాల్ని మనం పాటిస్తే అవి మన హ్యాబిట్స్గా మారుతాయి అనే ఉద్దేశంతో ఆషాఢ మాసంలో బోనాలు చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ రీజన్. సో అలా హైదరాబాద్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టోరీ ఉంది ఒక్కొక్క దగ్గర బోనాలు దిగడానికి. అండ్ ఇది మెయిన్గా చెప్పుకునే స్టోరీ ఏంటంటే 18th సెంచరీలో ప్లేగ్ చాలా స్ప్రెడ్ అయింది. సో అలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక సెట్ ఆఫ్ సోల్జర్స్ని మధ్యప్రదేశ్కి పంపించారు. సో అక్కడ వాళ్ళకు కూడా ఇక్కడ ప్లేగ్ స్ప్రెడ్ అవుతుంది అనేసి భయపడి అక్కడ ఉజ్జయినిలో మహంకాళి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడ అమ్మవారికి పూజ చేసి వాళ్ళు మొక్కుతారు అన్నట్టు, ఇలా చేస్తాము బోనాలు చేస్తాము అనేసి. సో అలా బోనాల పండుగ స్టార్ట్ అయింది ఇక్కడ. అలానే మూసీ నది పొంగడం ఒక రీజన్. అండ్ గొర్రెలకు డిసీజెస్ వచ్చినప్పుడు బోనాలు తీయడం ఒక రీజన్. ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రీజన్ ఉంది గైస్. సో ఇది బోనాల యొక్క హిస్టరీ. హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. యూ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ వీడియో. గైస్ కొంచెం చీకట్లో భయపడకండి, చూసి జాతరకి వెళ్తున్నాం. లైట్ వస్తలేదు, అంత గలీజ్. ఇట్లా ఫస్ట్ టైం జాతరలో ఇంత ఘోరం జనాల్ని ఆగమైతుంది గైస్. జరగలేడా ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇడియట్ కట్టించావు. పద్మా నరసింహాచారి మధ్యకుంట గారు అమ్మవారి వాళ్ళకు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి బెలూన్ ఇస్లా. అయ్యో మంచి బ్యూటిఫుల్ లైట్ వచ్చింది జాతరలో. యాక్చువల్గా ఇటు ప్లే స్టేషన్ సంథింగ్ ఆడుకుంటున్నారు, ఇటేమో స్టోర్స్ ఉన్నాయి. స్టేషన్ పెద్ద పేరు పెట్టేసిన ఫుల్ చీకటి అయింది, రష్ ఉన్నారు, ఆ లైటింగ్ వస్తలేదు. సో రేపు జాతర ఫుల్ అవుతుంది గైస్. సో రేపు జాతర చూపిస్తాం. మేము టీకాలు కొనుక్కోడానికి వెళ్తున్నాం. ఇగో సో ఈ గైస్ ని ఫాలో అవుతున్నాం. టీకాలు కూడా
నిన్న జాతరకి తీసుకెళ్తా అని చెప్పిన కదా ఈరోజు. సో ఈరోజు మాకు మండే వీక్లీ మార్కెట్ అండ్ ఈరోజు జాతర కాబట్టి రెండు ఒకటే దగ్గర చేస్తారు. వీక్లీ మార్కెట్ ఉన్నది, అది ఇన్నే పెట్టేస్తారు. సో ఆ రెండు కలిపి ఈరోజు జరుగుతున్నాయి. జనాలు ఘోరంగా ఉన్నారు గైస్. బుక్ చేసిన కూరగాయలు కొనరాదు కానీ పెద్ద ఓవర్ యాక్షన్ కొద్దీ మార్కెట్లో తిరుగుతున్నాం. అటు జాతర ఉంది పెట్టుకొని మొహాలు వస్తలేవు అంటే ఎన్నో వస్తుంది. ఫేస్ బాగా వస్తుంది. నాది ఉబ్బిపోయిన కప్పలకి వస్తుంది. సో ఇది అమ్మవారి టెంపుల్లోని చీరలు, అమ్మవారి కూడా బియ్యం పోస్తారు కదా, అవన్నీ ఇయర్ మొత్తం కలెక్ట్ చేసి మహంకాళి బోనాలు నెక్స్ట్ డే ఇలా వేలం పాట ఇస్తూ ఉంటారు గైస్. అని బ్రో అట్లా జాతర అంతా తిరిగేసి వచ్చి ఫైనల్గా నా ఫేవరెట్ స్పాట్ దగ్గరకు వచ్చాను గైస్. దట్ ఈస్ జిలేబీ. సో అలా జిలేబీ తీసుకొని వెళ్ళిపోయాము. దట్స్ అండ్ ఫర్ టుడేస్ వీడియో. బై బై, టేక్ కేర్.